తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. కాగా పక్కా ప్రణాళికతో ఎన్నికల సమరానికి టీవీకే పార్టీ అధినేత విజయ్ సన్నద్ధమవుతున్నారు. 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి విజయ్ నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. చెన్నై నగరంలోని విరుగంబాక్కం అలాగే మధ్య తమిళనాడులోని తిరుచి తూర్పు నియోజకవర్గాల నుంచి పోటీకి విజయ్ సన్నద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే సేఫ్ జోన్లో ఉండడానికే రెండో సెగ్మెంట్ను కూడా విజయ్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మరో 3 నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. సినీ యాక్టివ్ విజయ్ సారథ్యంలో తమిళిగ వెట్రి కళగం తొలిసారిగా తమిళనాడు ఎన్నికల బరిలో పోటీ చేస్తోంది. విజయ్ పార్టీనే టీవీకే అని కూడా అంటారు. అనేక ఎదురుదెబ్బలు తినరాక అసెంబ్లీ ఎన్నికలకు విజయ్ పార్టీ సన్నద్ధమవుతోంది. కాగా అసెంబ్లీ ఎన్నికలకు విజయ్ పార్టీ పక్కా ప్రణాళికతో సన్నద్ధమవుతోంది. ఇదిలా ఉంటే తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో 2 నియోజకవర్గాల నుంచి టీవీకే పార్టీ అధినేత విజయ్ పోటీ చేసేందుకు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. చెన్నై నగరంలో విరుగంబాక్కం అలాగే మధ్య తమిళనాడులో తిరుచి తూర్పు నియోజకవర్గాల నుంచి పోటీకి విజయ్ సన్నద్ధమవుతున్నట్టుగా రాజకీయ వర్గాల సమాచారం. కాగా విరుగంబాక్కం సెగ్మెంట్లో పట్టణ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. అంతేకాదు తొలిసారి ఓటు హక్కు పొందిన యువకులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. సహజంగానే టీనేజ్ యువతలో విజయ్కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఎగ్జామ్స్లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు విజయ్ బహుమతులిచ్చి ప్రోత్సహిస్తూ ఉంటారు. దీంతో విజయ్కి యువతలో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. కాగా తిరుచి తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కూడా ఒక కారణం ఉంది. తిరుచి తూర్పు సెగ్మెంట్ నుంచి పోటీ చేయడం ద్వారా తమ పార్టీ కేవలం చెన్నై నగరానికి పరిమితం కాదనే సంకేతాలు ఇవ్వాలనేదే విజయ్ ఆలోచనగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా తమకు బలముంది అనే సంకేతాలు పంపాలనేది విజయ్ ఆలోచనగా కనిపిస్తోంది. తొలిసారి 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయలేని చాలా రోజుల క్రితమే విజయ్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అయితే ఏ 2 నియోజకవర్గాలు అనేది మాత్రం చివరి వరకు ఖరారు కాలేదు. సదర్ 2 నియోజకవర్గాల గురించి పెద్ద ఎత్తున వడపోత కార్యక్రమం చేపట్టారు టీవీకే పార్టీ అధినేత విజయ్. ఇందులో భాగంగా వెలచ్చేరి, విక్రవాండి, నాగపట్టణం వంటి అనేక నియోజకవర్గాల పేర్లు తెరమీదకొచ్చాయి. అయితే వడపోత కార్యక్రమం ముగిసేటప్పటికి విరుగంబాక్కం, తిరుచి తూర్పు నియోజకవర్గాలు మిగిలాయి. ఈ 2 నియోజకవర్గాల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉండడంతో ఇక్కడి నుంచే పోటీ చేయాలని విజయ్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. కాగా ప్రస్తుతం అధికారంలోని డీఎంకే పార్టీ గట్టి పోటీ ఎదుర్కొంటోంది విజయ్ నాయకత్వంలో తమిళగ వెట్రి కళగం పార్టీ నుంచే. దీంతో ఈ ఎన్నికల్లో విజయ్ని ఎలాగైనా ఓడించాలని డీఎంకే పార్టీ అధినేత సీఎం స్టాలిన్ గట్టి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. విజయ్ పోటీ చేసిన నియోజకవర్గంలో సర్వశక్తులు వడ్డాలని స్టాలిన్ భావిస్తున్నట్టుగా రాజకీయ వర్గాల సమాచారం. దీంతో ఎలాగైనా అసెంబ్లీలో ప్రవేశించేందుకు 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు విజయ్ నిర్ణయించినట్టుగా సమాచారం. ఒక సెగ్మెంట్లో ఓడిపోతే కనీసం మరో సెగ్మెంట్లోనే గెలిచే అవకాశాలుంటాయనేది విజయ్ ఆలోచనగా కనిపిస్తుంది. మొత్తం మీద సేఫ్ జోన్ కింద 2 నియోజకవర్గాలకు విజయ్ జై కొట్టినట్టుగా రాజకీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే పోటీ చేయబోయే 2 నియోజకవర్గాల్లో త్వరలో బహిరంగ సభల ఏర్పాటుకు విజయ్ డిసైడ్ అయ్యారట. కరూరు తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఎలాంటి అపశృతి జరగకుండా సదరు బహిరంగ సభ నిర్వహించాలని టీవీకే పార్టీ నేతలు భావిస్తున్నారు. కాగా సాధ్యమైనంత త్వరగా ఈ 2 నియోజకవర్గాల్లో విజయ్ పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం విరుగంబాక్కం, తిరుచి తూర్పు ఈ 2 నియోజకవర్గాలకు డీఎంకే ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విరుగంబాక్కం ఎమ్మెల్యేగా ప్రభాకర్ రాజు కొనసాగుతున్నారు. తిరుచి తూర్పు నియోజకవర్గానికి ఇరుదయరాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా ఈ 2 నియోజకవర్గాల నుంచి పోటీకి విజయ్ సన్నద్ధమవుతున్నారు. దీంతో ఈ 2 సెగ్మెంట్లు తమిళనాడు వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయాయి. మొత్తం మీద పక్కా ప్రణాళికతో ఎన్నికల సమరానికి విజయ్ సన్నద్ధమవుతున్నారు.